వారికి కూడా వర్తిస్తున్నాయి. మీరు కూడా వీటి జగనన్న గారి గురించి ప్రతి మనుషులు కూడా ఆనందిస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ కార్పొరేషన్ జగనన్న గారు ఇచ్చినటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం ద్వారా అప్లై చేసుకుని ఈరోజు లబ్ధి పొందారమ్మా. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ ఒక టైలర్ గుంటూరు జిల్లా. నేను టైలర్ని. ఫస్ట్ టైము సర్టిఫికెట్ రాలేదు ఇన్ టైంలో, అందు గురించి పెట్టుకోలేకపోయాను. సెకండ్ టైం అవకాశం ఉంటుంది అనుకోలేదు. సెకండ్ టైం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నానండి. చేయూత పథకం కింద లబ్ధి పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కరోనా టైంలో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు జగనన్న గారికి తెలియజేసుకుంటున్నాను. మేము మా వారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. వస్తే 6 ఏళ్ళు అయింది. ఈ సంవత్సరమే పింఛన్ శాంక్షన్ అయింది. దానికి వారికి మందులకు సరిపోతున్నాయి. అలా ఆ రకంగా లబ్ధి పొందాను. మరలా మా బాబుని నేను చదివించుకోలేకపోతానేమో అని బాధపడుతున్నాను. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాబట్టి నేను చదివించుకోగలుగుతున్నాను. లేకపోతే నేను చదివించలేకపోయేదాన్ని. ఎందుకంటే నాకు మా వారు తెస్తేనే గడుస్తుంది. అలాంటి టైంలో ఆయన పడిపోయారు. చిన్న క్లాసుల వరకు అంటే చదివించుకోగలిగాను, కానీ ఇంజనీరింగ్ అనేసరికి కొంచెం పెద్ద క్లాస్ కాబట్టి చదివించలేకపోయేదాన్ని. చాలా బాధపడ్డా. నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు, నేనున్నాను మీకు అండగా, మీకు చేయూతగా నేను ఉంటాను అని అన్ని విధాల మాకు హాస్టల్లో ఉంటున్నందుకు సదుపాయం ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అన్ని విధాలా సహాయపడ్డారు. ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము. రుణపడి ఉంటాము. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా మాకు జగనన్న పాలన కావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంపిక చేయటం మరి మాకు చాలా సంతోషకరం. అట్లాగే మరి అన్నగారు మా యొక్క కమ్యూనిటీని కూడా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, నా యొక్క విన్నపం ఏంటంటేనండి, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తేడాబడి నాకు 10,000 పథకం అనేది వర్తించలేదండి. నేను తాడేపల్లి మండలం పెనుమా గ్రామం అండి నాది. అయితే ఎందుకు రాలేదయ్యా అని నేను వాలంటరీ ద్వారా వెళ్ళి ఆలోచిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పుబడి నాకు రాలేదు మినిస్టర్ గారు. వాస్తవంగా అయితే ఆ ఫస్ట్ టైం రాలేదు. ఈ సంవత్సరానికి నేను ఈ 10,000 నేను నష్టపోయాను అనుకున్న టైంలో నాకు ఖచ్చితంగా మళ్ళీ అవకాశం వచ్చింది అని చెప్పి వాలంటరీ మా ఇంటికి వచ్చి నాతో చెప్పి, జగనన్న గారు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చారంటే నేను మళ్ళీ వెళ్ళి నా క్యాస్ట్ సర్టిఫికేట్ నాది ఇది కాదు, నా క్యాస్ట్ ఇది అని చెప్పి నేను చెప్పించుకొని నా క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ నేను నాయ బ్రాహ్మణ్ గుర్తించుకుంటే వెంటనే మళ్ళీ అదే వాలంటరీ గారు వచ్చి మీ పేరు శాంక్షన్ అయింది, మీరు లిస్టులో ఎలిజిబిలిటీ అయ్యారంటే నాకు డబ్బుల విషయం కాదండి, నా క్యాస్టే మార్చారా అనేది నాకు అదొక బాధ వేసి వెంటనే నాకు బాగా సంతోషపడ్డాను. అట్లాగే ఒక చిన్న విషయం ఏంటంటే, మా చైర్మన్ గారి ద్వారా మంత్రి గారికి చెప్పటం, మాకు జగనన్న గారు ముఖ్యమంత్రి ఇది 30 సంవత్సరాలు కూడా ఉండాలని చెప్పి 100% మా నాయ బ్రాహ్మణులకి ఫస్ట్ టైం నాయ బ్రాహ్మణులు గుర్తించిన ఒక ఏకైక సీఎం ఎవరయ్యా అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100% ఇది ఆయన 30 ఏళ్ళు కూడా ఆయన బతికున్నంతకాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే చిన్న విన్నపం సార్, ఏం లేదు, మాకు విలేజ్లోకి వచ్చేసేపాటికే వైఎస్ఆర్ స్మార్ట్ సెలూన్స్ అనేది మీరు ఏర్పాటు చేస్తే మా చైర్మన్ గారితో ఆల్రెడీ ఆయన దృష్టిలో ఈ విషయం ఉందని నాకు తెలుసు. ఆ విషయం ఒకసారి మీ ద్వారా నేను చెప్పగలుగుతున్నానండి. ప్రతి ఒక్క గ్రామంలో స్మార్ట్ సెలూన్ అనేది కనుక మనం ఈ 4 ఏళ్లలో ఏర్పరిస్తే ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వ్యక్తి అదే సెలూన్కి వెళ్తారండి. మనకు గవర్నమెంట్కి కానీ మనకు కానీ మంచి మైలేజ్ వచ్చిద్దని నా ఒక చిన్న విన్నపం సార్. దీన్ని మీరు పరిగణనలో తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. దయించి తప్పులే అంటే క్షమించాలా. ముందుగా మరి మా చైర్మన్ గారు ముందు మాట్లాడుతూ ఇదే ఫస్ట్ టైం అండి, మంత్రి గారు ముందు మాట్లాడతారంటే కొంచెం ఒక ఇబ్బందిగా ఉంది. అది సార్, వాస్తవంగా అయితే మా నాయ బ్రాహ్మణులు స్టేట్లో ఉన్న అందరి తరఫున
నాయ బ్రాహ్మణ్ కుటుంబ సభ్యులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మంత్రి గారికి మరి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతూ ఉందండి. జై హింద్. ఇక్కడ పేరు చెప్తాను. దుర్గారావు. నా పేరు దుర్గారావు అండి. తాడేపల్లి మండలం నాది. పెనుమా గ్రామం. తాడేపల్లి నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడండి. ఇప్పుడు దుర్గారావు గారు చెప్పింది అది అర్హత ఉంటే వెదికి పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని తయారు చేశారు జగనన్న. అంటే ఆయన ముందు మిస్ అయిపోయాడు, రాదనుకున్నారు. ఈ సంవత్సరం నేను నష్టపోయాను అనుకున్నాడు. ఎందుకు 50,000 వచ్చేది కదా, ఈ సంవత్సరం 10, వచ్చే సంవత్సరం 10 అట్లా. సో నేను నష్టపోయాను, అర్హత లేకపోతే 50 మిస్ అయిపోతాడు. కానీ అర్హుడు అన్నప్పుడు ఆయన మరలా వాలంటీర్ వెళ్ళి మీకు ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి చేయడం అంటే ఇది ఈ పాలనలో ఉన్నటువంటి పారదర్శకత, ఈ పాలనలో ఉన్నటువంటి దయా హృదయం, ఈ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ఔదార్యం. అంటే ఎవరు కూడా ప్రభుత్వ ఆసరాకి ఎలిజిబిలిటీ ఉండి మిస్ కాకూడదు అనేటువంటి లక్ష్యం. ఇవి అన్నీ చూసినప్పుడు అది చూడండి, ఈ సమయంలో ఆ అబ్బాయి యొక్క ఆనందం. అట్లాగే ఇప్పుడు ఒకటి ప్రపోజ్ చేశారు, ఇది వైఎస్ఆర్ స్మార్ట్ సెల్యూట్స్. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్దాం. అది మీ నుంచి ఒక ప్రపోజల్ చేసిన తర్వాత దానికి ఫీజిబిలిటీస్ అన్నీ మనం వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మా. కాసింది. మేము మైనార్టీలు ముస్లిమ్స్ అండి. జగనన్న చేదోడు పథకంలో నేను లబ్ధిదారుని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి విడతలో నేను కొద్దిగా నాకు అనారోగ్య కారణంగా నేను దానిలో పాల్పంచుకోలేకపోయాను. సర్టిఫికెట్లు అవి పెట్టుకోవడంలో లేట్ అయ్యింది. మళ్ళీ నేను ఈ అవకాశం నాకు వస్తుందా రాదా అని నేను చాలా బాధపడుతున్న సమయంలో మళ్ళీ జగనన్న గారు పెద్ద హృదయం చేసుకొని మళ్ళీ అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవటానికి అర్హత ఉండి ఎవరైనా సరే సంక్షేమ పదాలు అందకపోతే ప్రతి ఒక్కరికి మళ్ళీ అవకాశం ఇస్తున్నానని చెప్పి మన జగనన్న మనకు తోడై ఉండి అవకాశం ఇచ్చి మరొకసారి ఈ అవకాశం ఇచ్చి నాకు లబ్ధిదారుని అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే మన జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకంలో కూడా ఏ ఒక్క పథకం కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి ప్రజలందరికీ ఎంతగానో చేరువవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ ఎంతగానో మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తెల్లవారక ముందే పెన్షన్ ఇచ్చే విషయంలో ప్రతి 1వ తారీఖు వస్తుందంటే తెల్లవారక ముందే తెల్లవారుజామునే వచ్చి ప్రతి గుమ్మాన్ని ప్రతి ఇంటిని తట్టి లేపి 6 గంటలకే పెన్షన్ ఇచ్చి వాళ్ళు ప్రతి 1వ తారీఖును కూడా ఎంతో అవ్వల్ని తాతల్ని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు వాలంటరీ వ్యవస్థ కాదు, మన గ్రామ వార్డు సచివాలయాలు కూడా మనకి రేషన్ కార్డు కావాలంటే ఎన్నోసార్లు మనం సంవత్సరాలు కాళ్ళు అరిగిపోయేటట్టు వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా మనకి లంచాలు ఇవ్వందే పనులు అయిన రోజులు కూడా లేవు. కానీ ఇప్పుడు అలా కాదు. రేషన్ కార్డు అప్లై చేసుకున్న 1 గంటలోనే మన జగనన్న మనకి రేషన్ కార్డు ఇప్పిస్తున్నాడు. ఇలా జగనన్న ఎన్నో మంచి కార్యాలు చేసి అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, మత్స్యకార భరోసా, ఇలా ఎన్నో రకాల పథకాలు పెట్టి జగనన్న మనకి మహిళలకి ప్రతి విషయంలో కూడా పెద్దపీట వేస్తున్నారు. మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో కూడా నేను లబ్ధిదారునై ఉన్నాను. ఆరోగ్యశ్రీ విషయంలో కూడా నేను లబ్ధిదారునై ఉన్నాను. ఇలా జగనన్న పథకాలు ప్రతి ఒక్కరికి కూడా మన ఇంటి వద్దకే వస్తున్నాయి. మళ్ళీ మనకి జగనన్నే రావాలి, జగనన్నే మనకి సీఎం. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకున్న ఏ ఒక్క సీఎం అయినా సరే ఎవరైనా సరే మరి ఎవరు ఏం చేయలేకపోయారు. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎంతవరకు ఎక్కడికి వెళ్ళినాయో ఎటు వెళ్ళిపోయినాయో ఎవరికి తెలియదు. ఈరోజు మనం ఇన్ని పథకాలు పొందుకుంటా కూడా మన జగనన్న పేరు గర్వంగా చెప్పుకునే రోజు మనకు వచ్చింది. ఇదే సీఎం మనకి రావాలని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలైనా మనకి ఇదే సీఎం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జగనన్న చేదోడులో నన్ను లబ్ధిదారుగా ఎంపిక చేసినందుకు ఇక్కడున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మన సీఎం జగన్ గారికి జై జగనన్న, జై జై జగనన్న. ఆయనకే చెప్పాము మేము. ఓకే సార్.
10 వేకెన్సీలు ఉన్నాయి. కేవలం 14 మాత్రమే ఉన్నాయి. ఎస్సీ 10, ఎస్టీ 4. 14 కాగా అందులో 11 ఎస్సీ, 3 ఎస్టీ. ఎస్టీ 1 మాత్రమే ఉన్నాయి. only one. 50000713 పాదం తేజ లక్ష్మణ్ ఒకటే సార్ 2948 ఆవుల విశ్వ కళ్యాణ్ తండ్రి ఆవుల ప్రసాద్ BCA application number 50000452 ముడమాల సుదర్శన్ ఫాదర్ నేమ్ ముడమాల సుబ్బారెడ్డి కమ్యూనిటీ ఓసి ఓన్లీ వన్ application number 50000866 పలుకూరు మల్లికార్జున తండ్రి పలుకూరు రవిశంకర్ కమ్యూనిటీ ఓసి అప్లికేషన్ నంబర్ 50000831 అబ్బవరం మహేష్ కుమార్ తండ్రి అబ్బవరం దేవేంద్ర కమ్యూనిటీ ఎస్సీ అప్లికేషన్ నంబర్ 50003226 PHC 1 క్యాండిడేట్ లో ఓసీ వాళ్ళతో కలిపి చేస్తున్నాం. ఓసీ క్యాండిడేట్ నుంచి 50003226 అరవ ప్రణయ్ కుమార్ అరవ శివశంకరయ్య కమ్యూనిటీ ఎస్సీ నెక్స్ట్ క్యాప్ లో 2 సీట్లు ఉన్నాయి మనకు. ఒకటో సీటుకు లిఫ్ట్ తీసాము. అప్లికేషన్ నెంబర్ 50002377 వెంకట కౌశిక్ యాదవ్ తండ్రి ఎర్రగాల ప్రసాద్ అర్బన్ వేకెన్సీస్ లో నెంబర్ 1 ఫిల్ చేస్తున్నాము. అప్లికేషన్ నెంబర్ 50000988 సుంకేశ్వర సుహైల్ షడీం ఫాదర్ నేమ్ సుభాన్ కమ్యూనిటీ BCP ఇది గండండి, ఇదంతా ఎండిపోయింది వరద వల్ల. ఇది బెండ తోట, ఇది కాటలు, ఇది పత్తి కాటలు. బెండండి, ఇది కాయంతా ఎండిపోయింది వరదకి. 10 మొక్కలు అని చెప్తున్నాను కాదులే. ఆయన అనేది సేమ్ గ్రాండ్ వస్తుంది ఒక్కర్లో. అసలు వస్తారు నాయన, నువ్వు తీబారా నాయన. సీట్లో ఉంది ముందు.
మూడోసారి అండి. బాబురావు బాబురావు 3 ఎకరాలు ఇచ్చానండి పత్తి. తెల్లారే పోవాలి జైల్లోకి. 3 ఎకరాలు పెట్టాను. ఏడుకొండలయ్య. నా పేరు పల్లె ఏడుకొండలు, కొటికలపూడి గ్రామం, ఇబ్రహీపట్నం మండలం. మాది బెండ తోట 3 ఎకరాలయ్యా. మురిగిపోయి ఇదిగో కాయలన్నీ పాడైపోయినాయి. అసలు ఏం కొనలేదు, అంతా అయిపోయింది. మినుము నేను 6 ఎకరాలు వేసా, 3 సార్లు వేసా మినుము 6 ఎకరాలు. 6 ఎకరాలు పోయింది. ఇది పంట నష్టం కోసం మరి మా బాధలు కొంచెం అధికారులు ఆలోచించి మమ్మల్ని ఇది చేయమని మేము కోరుతున్నామయ్యా. ఎకరానికి వచ్చి ఇది ₹1,00,000 అమ్ముతామయ్యా మేము బెండకాయ. ఇవాళ మేము కోత కూడా కొయ్యలే. ఇది చివరి దాకా, ఫస్ట్ నుంచి చివరి దాకా ఎండిపోయింది బెండకాయ. అది పొలం. మరి ఈ నష్టాన్ని ఏమన్నా అధికారులు, గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోమని మేము కోరుతున్నామయ్యా. అది పంట నష్టం జరిగింది తీసుకొచ్చాం. 1-3 సార్లు పంట వేయడం వరద వచ్చింది. చూడొచ్చారు 5 అడుగులు. కొంచెం వెనకాల మాస్క్ పెట్టుకుని బాబు ఇక్కడే ఉంటారు. కొంచెం చెప్పండి కలెక్టర్ గారు. బాబు ఫోన్ తీసి ఫోన్ పెట్టకూడదు ఇక్కడ. వద్దొద్దు ఉండండి. అరే ఇంకా సెకండ్ కొంచెం ఉండండి సార్. కొంచెం 180 రోజులు పడుతుంది సార్. 180 డేస్ క్రాప్ సార్. February. How many? 2 years? No sir, 180 days. 180 days? 180. The loss sir, it is more than 2.5 sir. Almost they have lost 5 quintals cotton sir. They lost due to heavy rain. Then third picking, fourth picking, that is negligible sir. Sir, regeneration process it takes so much of time sir. They have to apply the
4 to 5 days submergency, very loss. అంతా ఎట్లా ఉంటాయండి Very fertile. Usually we get this kind of ఎండిపోయింది అవి కూడా కూరగాయలు ఎండిపోయింది అందరూ మాడకండి అదే It will not meet the FAQ norms of this cotton corporate. invested 75,000. మొత్తం ఎంత ఎన్ని ఎకరాలు? ఎకరా 20 సెంట్ అండి. ఎకరా 1 ఎకర్. ఎన్ని ఎకరాలు నీకు? నాది మొత్తం 70 సెంట్లు. 70 సెంట్లు. ఏమిటి అక్కడ చూపించావు కదా సగం కోసిన మొత్తం నీళ్ళు పెట్టేసి నీళ్ళల్లో సగం కోసిన 4 నెలలు పెట్టుకోండి. లాస్ట్ సారి 5-6 రోజులు ఉన్నాయి నీళ్ళు మొత్తం ఎండిపోయింది. పోవాలి అక్కడ ఏం లేవు సార్. లెవెల్లో వాటర్ ఉన్నాయి 5 days. మొత్తం ఇది పోయింది కదా. ఒకటిసారి ఇక్కడ బంగారం పండే సార్ ఇది బంగారం పండి దొనబండి దాటిన తర్వాత శనించారు కదా సార్. దొనబండి దాటగానే ఎస్టీ గెస్ కట్టున్నారు వాళ్ళు ఎస్టీ చేస్తున్నారు సార్. మళ్ళీ నెట్ వచ్చినప్పుడు మీకు JD agriculture. How much of the profit secured? Yeah, we procure around 10 lakh tons of paddy every around 70 to 80%. Yes. Marketing చేయడం ఎందుకంటే మొత్తం ఇది యూజ్ అవుతుంది అంటున్నారు. Yes, sir. But this is also useful, but it needs some manual cutting. That's so 30 to 40%. అమృతసాయి కాలేజీ ఇక్కడ IBMS సేల్స్ వస్తున్నారు వచ్చేది. What lesser price? That will be give me very little brief how much damage has occurred in this area, in this mandal. कौन सा mandal है ये? Kanchi? अच्छा, this is the one you were mentioning. Haram. Okay. These areas only flooded.
That's from the river. From the river. To show his field. చెప్పు ఏమి వరి పొలం శుభ్రం పడిపోయిందండి, బాగా పూర్తిగా డ్యామేజ్ వచ్చేసి. ఎన్ని ఎకరాలు నీది? 2 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు పక్కన అందరికీ ఉన్నాయి. 2 acres is here. 2 acres got 5 ఎకరాలు ఇదే టైప్, మొత్తం 5 ఎకరాలు ఎట్లా పడిపోయింది. 5 ఎకరాలు మొత్తం పోయింది. 2 ఎకరాలు ఇక్కడ ఉంది, 3 ఎకరాలు వేరే చోట. దీని ఈ పచ్చిన అవతల ఉందండి. Lodged and sprouting of the seeds also occurred, sir. The watering stage due to He is the owner or is the tenant? He is no మీదేనా సొంతమా? కౌలండి. కౌలు కెమింగ్ ఫార్మ్. Right through hot. కొంచెం this canal system is very good in this district, but it is in the delta area. But here is groundwater pump. Groundwater pump culture. completely rainfed, sir. 1,20,000 acres are there here, out of which only 14,000 acres is wetland. Remaining area Matter of time, particularly to the cotton. When it comes to paddy, he got damaged. So they say that given that is it. So what happened here is that we have damage to the cotton and as well as paddy. Just happened after a long time or last year? So we have This time. Last year it was bad, but it was for only one. Krishna River point is capacity is not equality. Not going to the regular gift. Definitely it is going to be very much less. Even though it looks like good, but it is being damaged by quality wise as well as మొత్తం డ్యామేజ్ అయిందా? కొంచెం పైకెత్తు. ఇదేనా? quite damaged. Quite damaged. It is not partially damaged. Fully damaged. Completely damaged. Fully damaged. This is fully damaged. the prices and the market prices. They were selling the market. Due to heavy rains, it was damaged, during flowering and ఇది ఏం వెరైటీ ఇది? ఫోటో తీసేది తీసుకోండి సార్. So translation of the nutrients will be affected. Mostly chilies are brown kada, water brown kada, completely brown. Water brown. August and September. But the saturation, field capacity of the soils are more. Already saturated.
4G2B అన్న ఏదో జరుగుతుంది అనుకున్నా అవునన్నా అసలు ఈ ఫోటో మొత్తం క్రికెట్ లేదు అక్కడ కాటన్ కూడా ఉంది సార్ ఉన్నాడు సార్ ఇక్కడ కోటేశ్వరరావు మండలయ్యమ్మా దాని మీద తొక్కేసేదంతా గత్తర చేస్తారు కార్లు అక్కడ నుండి మీరు తీసుకొని రావాలన్నా బాబు మోటార్ సైకిల్ కొద్దిగా ఉందా దాని మీద కొంచెం మళ్ళీ వాటర్ 4 రోజులు 5 అడుగులు 4 days 5 అడుగులు ఫస్ట్ పికింగ్ అయిపోయిందా మాట్లాడాలి పెట్టుబడి మొత్తం అయిపోయింది పత్తి తీసుకోవటమేక మూడోసారి వాళ్ళు మొత్తం 5 అడుగులు తెచ్చొచ్చింది 2 తడలు వచ్చింది మామూలుగా మూడోసారి ముంచేసింది ఫస్ట్ 2 times it was okay but third time it was almost like 5 అడుగులు which is his field that's all sir field ఇక్కడే ఉంది రండి వెనక్కి రండి అదేముంది అది చూపిస్తాం మనం but FCA it is very similar. but is it mechanized farming here or it is mechanized. Actually, this time due to COVID, they didn't do transplanting also sir in some areas. They have just put the seed paddy. Direct seeding. We will also go to Chandralapadu. Why nothing? area this is area damaged or total area in hectares sir This is in acres. Damage This constituency is having the maximum damage because out of 2,000 hectares was here. That is the reason we had one spray. We gave 2 route maps to one towards the downstream, Lanka village. He said this should be easier for you to go around. we can maybe after Day after tomorrow we can go. in sure thank you for coming. I have seen Here we have this will be for cotton. Cotton it seems green, but whatever it is. she's the expert she can these are also about to be sprouted Yes. వెనకరాని పొలాల్లో తిరిగేద్దాం ఇది మంచి విజువల్ దాన్న వెనక రాన్న చెవట్కల్లండి పచ్చిమిరపకాయ ఇది పచ్చిమిరపకాయ కౌలండి 5 ఎకరాలు నీదేనా ఒక్క నిమిషం ముందు జరగండమ్మా.
లేదు 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 పంట నష్టం గురించి even 4 to 5 quintals, sir. Average quintals we are getting 9 to 10 quintals per acre, sir. More than 50% already damaged, sir. నీళ్ళు ఎన్ని రోజులు ఉన్నాయి పొలంలో? 5 days. 5 days. 5 రోజులు 5 feet 5 days 5 feet. ఇది నిలువు నారంగారండి. పోయిందమ్మా తీసేసారా? అదొచ్చి ఇక్కడ మునిగింది మొదటి నిల్లే ఉండండి. మూడోసారి నుంచి ఇటు వెంచార్ల నందిగం వరకు డిస్ట్రిబ్యూషన్ చేసేది చెప్పాలి. కూరగాయ వరకు ఇప్పుడు నందిగం నుంచి విజయవాడ ఎందుకంటే కనపడటం మనకు అర్థం కాదు. ఇందులో కాటన్ ఇంకా ఉండదు. వెనక్కి సార్ నడిచేది వస్తుంది. బాగా వెనకరండి. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సాయిల్ టెస్టింగ్ తిరిగితే కనపడతావు నువ్వు కూడా కనపడతావు, లేదంటే నేను కనపడవు. How many farmers in Krishna district has been affected like this? Do you have the details? ఏం పంటది లాంగ్ కొట్టు కొట్టిన చూడు అలా వాళ్ళ మనుషుల మీద కొట్టు ఒకసారి. ఆయన మనోళ్ళు అలా ఎన్నిపోయింది. జూమ్ చేసుకో. పోయి చూపిస్తే నువ్వు చూస్తాం మేము కూడా. చూపి కొద్దిగా నుంచో నా చెట్లు చూపి కొద్దిగా. ఎట్లాంటి చూపాడికి ఇది మొత్తం మళ్ళీ రెండో క్రాప్ ఏదేస్తున్నారు? మిర్చి పండుగ 1 month అయింది కదండి మేడం. అన్ని దున్నేసారు లేదు మీరు వచ్చిన బాగుంది. వెళ్ళిపోమనండి మేడం గారు పక్కన తప్పు ఇటు తిరిగి సైడ్ ఇంకెదరికెళ్ళి ఆ రోజు ఆ రోడ్లు కూడా కొట్టారు. We have Raitu Bharosa Kendras, sir. Like in Krishna district, we have 801. Almost each village has one Raitu Bharosa Kendra. There, one agriculture diploma or degree holder is appointed as VAA, Village Agriculture Assistant. They are selected purely on written exam, no interview, nothing, sir. It is purely on merit they are selected. After this government has come, they have formed all this concept. So they'll be in the village. They have a kiosk there where they get home delivery of seeds, pesticides and all. Even if the damage is there, they come directly and record. They are always available to the farmers. It's a very beautiful concept. They can advise also which crop. Oh yeah, they. చీకే వడ్లేసి మామూలుగా మళ్ళీ ఏదో పిచ్చి మొక్కలు వేసి మిర్చి మొక్కలు వేసి ఇప్పుడే అడుగులు వచ్చాయి మొత్తం దరిదాపుగా 10 అడుగులు ఉంటాయి. ఏ మేరకు ఏ పంటలు వేశారు ఆ తర్వాత మళ్ళీ వేసిన పంటలు వర్షం వల్ల ఎలా చికిత్సలకు పెంచుతూ ఆరోగ్యశ్రీ పద్ధతిలో తీసుకురావడం. బకాయిలే 680 కోట్ల రూపాయలు ఉంటే ఆరోగ్యశ్రీ ఎక్కడైనా జరుగుతా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈరోజు పోస్ట్ కోవిడ్ ని కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిగణిస్తుంది.
తీసుకొచ్చాం. ఇంతవరకు ఆరోగ్యశ్రీలో చూసుకుంటే సార్ మొత్తం జిల్లాలో 136 కోట్లు ఖర్చు పెట్టాం సార్. జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు 136 crores దీంట్లో ఖర్చు పెట్టడం జరిగింది. మండలం సార్, నేను గర్భసంచిలో కొంచెం గడ్డు ఉందన్నారు సార్ నాకు. నేను ప్రైవేట్ హాస్పిటల్కి రాయచోటి వెళ్ళినా, అమీన్ హాస్పిటల్కి. వాళ్ళు 40-50 వేలు అవుతుందని అన్నారు సార్. నేను అంత శక్తి లేక ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చినా సార్ ఇంటికి వచ్చిన మళ్ళీ ఎక్కువ నొప్పి వచ్చింటే మళ్ళీ కడప ఈ హాస్పిటల్కి వచ్చినా సార్. ఈయన చంద్రశేఖర్ సార్ రెడ్డి సార్ ఆ హాస్పిటల్కి వచ్చిన సార్ నీకు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనకు జగన్ సార్ పెట్టినాడమ్మా, 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుండ్రు, నీకు ఆపరేషన్ చేస్తానమ్మా నేను అని చెప్పినాడు సార్ ఆయన చంద్రశేఖర్ సార్. అవును సార్, బాగా చేసి పంపించినాడు. ఈయన సార్ కూడా కలెక్టర్ సార్ ఆయనకు ఆపరేషన్ బాగా చేసినావా లేదా అని కూడా సార్ని అడిగినాడు సార్. ఫోన్ చేసి బాగుంది, బాగా చేసినాను అన్నాడు. నీ దయ వల్ల నాకు ఆరోగ్యం బాగుంది సార్. అట్లే ఒకసారి నాయన దయ వల్ల కూడా మా ఆయనకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి సార్. అప్పుడు కూడా మాకు బీదోళం సార్, ఏం చేసుకోలేము. అందుకోసము తిరుపతి రష్ హాస్పిటల్లో ఆయనకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నాం సార్. మేపుకుంటా వ్యవసాయం చేసుకుంటాము సార్ జీవనం. మీ దయ వల్ల మాకు చాలా బాగా జరుగుతాను సార్. మీరు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనందరికీ కూడా ఒక్క నిమిషం ఆగిపోయే సిచ్యువేషన్. అబ్దుల్ సలాం గారి కుటుంబం నంద్యాలలో 3 రోజుల క్రితం అందరూ కూడా వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తూ ఉంటే ఒక నిమిషం మనం ఎక్కడున్నాం, ఇంకా ఏ కాలంలో ఉన్నాం అన్న సంఘటన అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వేధింపులు తట్టుకోలేకనే అని చెప్పి ఒక సిఐ పేరు, అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్ పేరు చెప్పి నా కుటుంబంతో సహా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆయన అత్యంత దయనీయంగా ఆ పిల్లల్ని ట్రాక్కి వాళ్ళ కాళ్ళు కూడా ట్రాక్కి కట్టేసి, ఒకవేళ ఇన్ కేసు ఆ పిల్లలు కనుక బయటికి వెళ్ళిపోతే రేపు పొద్దున్న వాళ్ళు బతికితే మళ్ళీ ఇదే పోలీసుల చేత వాళ్ళు వేధింపబడతారేమన్న భయంతో భార్య, ఇద్దరు పిల్లలు కూడా చిన్న పిల్లలు, 7 సంవత్సరాల పిల్ల, ఒక బాబు ఒకడు, ఇంకొక అబ్బాయి అది కూడా 12 సంవత్సరాలు అనుకుంటా, ఐ థింక్ సో. అంటే వాళ్ళని అంత చిన్న పిల్లలతో సైతం వాళ్ళ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని మేము పలానా పోలీసుల వేధింపుల కారణంగానే మేము ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించట్లేదా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మాకు ఓట్లు వేశారు, మైనార్టీలు మాకు ఓట్లు వేశారు, వాళ్ళు ఉద్ధరించేస్తున్నామని చెప్పి 18 నెలల కాలంగా ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆ వెనకాతల మైనార్టీ లీడర్లు కానీ, ఆ వెనకాతల మహిళా లీడర్లు కానీ సిగ్గుపడాల్సిన విషయం. మళ్ళీ పైగా ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ దగ్గరకు మేము ఇంత న్యాయం చేసేసాము, అంత న్యాయం చేసామని మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా? ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నామంటే, ఒక బంగారం షాపులో పనిచేసే అతను, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, నాకు తెలిసి నవంబర్ 7th జరిగిన ఒక సిచ్యువేషన్లో, అంటే 2019 నవంబర్ 7th జరిగిన ఒక దొంగతనం విషయంలో వాళ్ళు తప్పు లేకపోయినప్పటికీ కూడా అక్కడ అతన్ని హింసించి అరెస్టు చేసి, అతన్నే కాకుండా వాళ్ళ భార్యను కూడా పదే పోలీస్ స్టేషన్లకు స్టేషన్కి పిలవడమే కాకుండా వాళ్ళని వేధించడం అన్నమాట. అంటే మీరే చేశారని పదే ఉంచి 42 రోజుల పాటు జైల్లో పెట్టి అతన్ని మానసికంగా, శారీరకంగా హింసించి, అయినప్పటికీ కూడా ఇంకా కక్ష తీరకుండా ఆ కుటుంబాన్ని అంతటిని కూడా వేధించటం. ఆఖరికి రికవరీ పేరు మీద ఆటో నడుపుకుని ఉండే ఒక వ్యక్తి తాలూకా భార్య మెల్లో గొలుసులు కానీ, అలా 20 తులాల బంగారాన్ని కూడా రికవరీ నిమిత్తం పోలీసులు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ఇంత నీచమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనే ఉంటుందా నేను అడుగుతున్నా. అంటే ఇంత అత్యంత దయనీయంగా చనిపోయిన తర్వాత చనిపోయారు, 4 కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత అసలు సినిమాకి తెరలేచింది. ఏంటి ఆ సినిమా అంటే అర్జెంటుగా హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ అన్న
గౌతమ్ సవాంగన్న గారు అందరూ కలిపి బయటకు వచ్చేసి ఇమ్మీడియట్గా మేము సీఐని అరెస్ట్ చేస్తున్నాము, హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగిపోవాలని చెప్పి అప్పటికప్పుడు అమాయకులైన ముస్లిం మైనార్టీ లీడర్లు కొంతమందికి బయటకు తీసుకొచ్చి జగనన్న మాకు న్యాయం చేశారు, మేము హర్షం ప్రకటిస్తున్నామని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత ముస్లిం మైనార్టీలకు మేము అండగా ఉంటామని చెప్పి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోవడానికి కారణమైన సీఐని మేము అరెస్ట్ చేసాము, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా స్పందించారు కాబట్టి ఇలా అరెస్ట్ కూడా చేయగలిగామని చెప్పిన హోంమంత్రికి నేను ఒకటే అడుగుతున్నా, నిజమే బాగా స్పీడ్గా స్పందించారు, అరెస్ట్ చేయడానికి కాదు, తిరిగి వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏంటండి, ఒక నలుగురు ఆత్మహత్యకు కారణమయ్యి 306 సెక్షన్ మీరు గనక ఎఫ్ఐఆర్లో పెట్టుంటే ఎట్టి పరిస్థితుల్లోని బెయిల్ రాదు. అటువంటిది బెయిల్ వచ్చింది అంటే అసలు మీరు ఏ సెక్షన్లో పెట్టారో ఒకసారి ప్రజలు కూడా చెప్పాలి. నలుగురు ఆత్మహత్యకు ఒక కుటుంబం నలుగురు ఆత్మహత్యకి కారణమైన ఒక సిఐకి ఒక హెడ్ కానిస్టేబుల్కి 12 అవర్స్ గడవక ముందే వాళ్ళు సుమారుగా 50 రోజులు నరక యాతన పడ్డారు. వాళ్ళు చనిపోవడానికే పట్టిన గంటలు 24 అంటే ప్రిపరేషన్కి 24 గంటలు పట్టుంటుంది. వాళ్ళు సెల్ఫీ వీడియో అంటే ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వాళ్ళ బాధకి కూడా ఎక్కడ కూడా పరిష్కారం లేకుండా వితిన్ 12 అవర్స్లో నీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా తిరిగి బెయిల్ వచ్చేసిన తర్వాత అప్పుడు నీతి కబుర్లు వచ్చినాయి, ఏంటి ఇంత తొందరగా ఎందుకు బెయిల్ వచ్చేసిందని ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉంటే అప్పుడు వచ్చింది వాళ్ళకి మళ్ళీ తిరిగి ఏమనుకున్నారు, మళ్ళీ వెంటనే సాక్షాత్తు ఎస్పీ ఏమంటారంటే ఈ బెయిల్ ఎందుకు వచ్చిందని చెప్పి మళ్ళీ బెయిల్ పిటిషన్ మీద మేము పిటిషన్ వేస్తాము అంటున్నారు. అసలు అక్కడే మీరు సక్రమంగా మీరు అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి ఉంటే ఎందుకు ఆ రోజు బెయిల్ వస్తుంది మీ సిఐకి మీ హెడ్ కానిస్టేబుల్కి? ఇందులోని ప్రభుత్వ తాలూకా కుట్ర లేదా? ప్రభుత్వ తాలూకా కుట్ర ఉందో లేదో ఇప్పుడు మైనార్టీ సోదరులకి కుటుంబ సభ్యులకి ఎవరు చెప్తారు? అంటే ఒక మైనార్టీ సామాజిక వర్గంలో సామాన్యంగా బతికే ఒక మనిషికి కూడా పోలీసు వ్యవస్థ నుంచి రక్షణ లేకుండా పోయింది అని చెప్పడానికి ఈరోజు ఇది ఒక తార్కాణం. ఎంతోమంది ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. నేను ఎందుకంటే నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నలుగురు ఆత్మహత్యకి కారణమైన వాళ్ళకి 12 గంటల బెయిల్ వచ్చింది. అమరావతి రైతులు మాకు న్యాయం జరగాలి అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి బేడీలేసి 19 రోజులుగా ఈరోజు జైల్లో పెట్టారు. వాళ్ళు ఎవరిని చంపలేదే, వాళ్ళు ఎవరిని చంపడానికి ప్రేరేపించలేదే. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి 4 రోజులు 5 రోజులు 10 రోజులు పెడతారు. వాళ్ళు ఎవరైనా హత్య చేశారా? అంటే వీళ్ళ రాజ్యాంగంలో హత్యలు ఆత్మహత్యలకు ప్రేరేపించడం కన్నా పెద్ద తప్పులు ఏమైనా ఉన్నాయంటే సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం, వీళ్ళకి అన్ని సెక్షన్లు ఉపయోగించి జైల్లో పెట్టిస్తున్నారు. ఎవడో ఎక్కడో ఎవరినో చంపేస్తే దానికి కొల్లు రవీంద్ర గారిని ఆపాదించి సుమారుగా 52 రోజులు జైల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి నలుగురు ఆత్మహత్యకి కారణమైన నీ సిఐని హెడ్ కానిస్టేబుల్ని ఎన్ని రోజులు ఉంచాలని ప్రజల్ని అడిగితే కనుక నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. అటువంటిది పక్కన పెట్టి ఈరోజు ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తామంటే నలుగురు వెళ్ళారటండి మంత్రులు. నలుగురు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు న్యాయం జరిపించేస్తాము అంటే చనిపోయిన వాళ్ళని బయటకు తీసుకురాగలరా? 42 రోజుల పాటు గాడిదలు కాసారా? నేను అడుగుతున్నాను. అక్కడ మంత్రులు ఏమనుకోవద్దు, ముస్లిం మైనార్టీస్ మంత్రులను అడుగుతున్నాను. నేను ఈరోజు ముస్లిం మంత్రులను అడుగుతున్నా, 42 రోజుల పాటు నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని పోలీసులు ఇంతలా వేధిస్తుంటే, కుటుంబాన్ని ఇంతలా వేధిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ నలుగురు చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడానికి సిగ్గనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? పైగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి 25 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. ఆ కుటుంబం ఏమన్నారో మీకు గుర్తు రాలేదా? మళ్ళీ గుర్తు చేస్తున్నా. నాకున్నది ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా అమ్మేసి ఆ 25 లక్షలు కూడా నేను మీకు తిరిగి ఇస్తాను గవర్నమెంట్కి, వాళ్ళకి జైల్లో పెట్టండి ఆ సిఐని హెడ్ కానిస్టేబుల్ని అని ఒక తల్లి కొడుకుని కోల్పోయి, కోడల్ని కోల్పోయి, మనవడిని మనవరాలని కోల్పోయిన ఒక తల్లి ఆక్రందనగా వాళ్ళకి చెప్తే నోర్లు మూసుకొని వెనక్కొచ్చారు. సిగ్గుండాలి నిజంగా. మహిళా కమిషన్ గారు ఎక్కడేమి జరిగినా నేను వాలిపోతాను, జగన్ అందరికీ కూడా అన్నయ్య, చిన్నపిల్లలకి మన మేనమామ. మరి నేను అదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీ చెల్లి మైనార్టీ చెల్లి చనిపోయిందయ్యా, నీ మైనార్టీ చెల్లితో పాటు మైనార్టీ నీ మేనలుడు మేనకోడలు కూడా చనిపోయింది. ఈరోజు నువ్వు మేనమామ అయితే వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలని ఈరోజు చూస్తున్నావు. ఈరోజు అటువంటిది పోయి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎంత నిజంగా నికృష్టమైన గవర్నమెంట్ అంటేనండి ఇది.
నలుగురు ఒకే కుటుంబంలో పోలీసుల వేధింపు వల్ల ఆత్మహత్య జరిగిపోతే ముఖ్యమంత్రి బయటకు వచ్చి కనీసం సంతాపంగా కూడా ఒక్క మాట మాట్లాడకుండా డబ్బులతో దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి 25 లక్షలు వాళ్ళ మొహాల మీద విసురుతున్నాడంటే వీళ్ళని ఏమనుకోవాలి? రీసెంట్గా గాజువాకలో కూడా ఒక అమ్మాయి పీకకు వస్తే 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఏమైందో కూడా తెలియదు తర్వాత. సేమ్ ఇది కూడా నలుగురు ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. కానీ ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వానికి ఇలా చేస్తున్నారని తప్పు చూపించిన వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు వస్తాయి. నేను పోలీసులను ఒకటే అడుగుతున్నాను, నిజంగా 306 కనుక మీరు పెట్టుంటే ఎందుకు బెయిల్ వచ్చింది? దానికి మీరు ఏం చేస్తున్నారు? బెయిల్ వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? కనీసం జడ్జికి చెప్పాల్సిన అవసరం కూడా లేదా? మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదా నేను అడుగుతున్నా. ఈరోజు వీలే కాదండి, ఎంతోమంది ఈరోజు బయటకు చెప్పుకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మహిళా కమిషన్ గారు మాట్లాడితే నేను ఎలా వచ్చేస్తాను మహిళా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? జగన్మోహన్ రెడ్డి మా అందరికీ అన్న, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ అన్న, పిల్లలందరికీ మేనమామ. మరి అన్న స్పందించడే? మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు? ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందమ్మా. హోమ్ మినిస్టర్ గారు దీనికైనా స్పందించండి. ఇక్కడ కూడా జగన్ స్తోత్రమేనా? నాకు అర్థం కాదు. ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారా? సిగ్గుందా అసలు మాట మాట్లాడడానికి? ఎంతకాలం మీ తాలూకా అరాచకత్వంతో, మీ తాలూకా అసమర్థతతో ఎంతమంది ప్రజల ప్రాణాలని మీరు బలికొంటారో మాకైతే అర్థం కావట్లేదు. ఇమీడియట్గా మేము అడిగేది ఒకటే, మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని ఆ సిఐకి, అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎవరైతే ఈ గంగిశెట్టి శ్రీధర్ అతను బంగారం షాప్ తాలూకా యజమాని, అంటే కొన్ని అనుమానాలకు తావిస్తున్నారు కాబట్టి చెప్తున్నాం మేము కూడా. ఆ ఎవరైతే గంగిశెట్టి శ్రీధర్ బంగారం షాప్ యజమాని ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి గారు ప్రధాన అనుచరుడు. అవునండి, నాకు అర్థం కాదు. ఒక మామూలుగా మనం ఇంట్లో ఉంటేనే 4 సీసీ కెమెరాలు 4 వైపులా పెట్టుకుంటాం. ఒక బంగారం షాప్ నడిపేవాడు 4 సీసీ కెమెరాలు పెట్టుకోడండి. సీసీ కెమెరాలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి అమాయకుడైన ఈ సలాం గారిని ఎందుకు ఇంతలా ఇరికించారు? ఏంటి మీకు ఆ కక్ష? అంటే ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు, గట్టిగా మాట్లాడలేరు, వాళ్ళ అమాయకులు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే కదా ఆటలాడుకుని ఈరోజు ఆ కుటుంబాన్ని అంతటిని బలి తీసుకున్నారు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ సిఐని, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ని రక్షించే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఒక కుటుంబం తాలూకా ఉసురు గవర్నమెంట్ మీద పడకూడదు అంటే కనుక ఇమీడియట్గా వాళ్ళకి జైల్లో పెట్టించాలి. తగిన న్యాయం ఆ కుటుంబానికి జరిగేలా చూడాలి. ఆ ఒక వృద్ధ మహిళ కుటుంబాన్ని అంతటినీ పోగొట్టుకున్న ఆవిడికి న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహిళా కమిషన్ ముట్టడి ఎప్పుడో జరగాలి కంపల్సరీగా. ఇప్పుడు ఈ విషయంలో కనుక న్యాయం జరగకపోతే కంపల్సరీ మహిళా కమిషన్ ముట్టడి చేస్తాం. ఇంకొక విషయం చెప్తున్నాం, ఇన్ని రోజులు కోవిడ్ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది కాబట్టి బయటకు వస్తే కోవిడ్ కేసులు పెడతారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, కానీ మీరు చేస్తున్న ర్యాలీల కన్నా మేము న్యాయం కోసం చేసే ర్యాలీ చాలా తక్కువే. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. కంపల్సరీ మహిళా కమిషన్ కళ్ళు తెరిచేటంత వరకు మా పోరాటం సాగుతూ ఉంటుంది. అదే నేను అంటున్నా, 306 పెట్టిన తర్వాత 306 పెట్టాం కాబట్టి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు కాబట్టి మేము తర్వాత అప్పీల్కి వెళ్తామని చెప్తే సిగ్గుండాలి నిజంగా. సారీ టు సే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఎత్తి చూపడం కాదు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు కాపాడుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ అక్కడ 4 ప్రాణాలు కనిపించట్లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే నేను అడుగుతున్నా. మరి విచారణ ఏమీ రాకుండా వితిన్ 12 అవర్స్లోనే విచారణ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఆయన సూసైడ్ విట్నెస్ ఉంది, సెల్ఫీ విట్నెస్, సూసైడ్ నోట్ ఉంది. సో అంతకు మించి ఎవిడెన్స్ ఇంకేముంటుంది? ఆ సూసైడ్కి ప్రోత్సహించే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి 306 చెప్తుంది అందులో. మరి ఎందుకు బెయిల్ వచ్చింది? ఆ విషయం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. బయటకు వచ్చి జగన్ స్తోత్రం చేస్తుంటుంది కదా ఆవిడ అస్తమానం, ఆవిడ వచ్చి బయటకు చెప్పానండి, మాట్లాడమనండి. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా కొట్టుకుంటుంది. ఒకరిదేమో కాయరాజా కాయ అంటుంది ఒకరిది, ఇంకొకరిదేమో భూములు ఏమైపోతున్నాయని కొట్టుకుంటుంది ఒకరిది, ఇంకొకరేమో ఇసుక అని ఇంకొకరిది కొట్టుకుంటుంది. ఏం చెప్తాం? అందరిది ఒకలా కొట్టుకుంటే బాగున్నాం, ఇంకొకరిది కూడా కొట్టుకుంటుంది గుట్కా అని.
డిపార్ట్మెంట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫారెస్ట్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ని అన్నీ వదిలిపెట్టేసి అడవి సహాయ అటవీ బీట్ అధికారి అనే ముగ్గురిని అటవీ నేరస్తులను పట్టుకునే క్రమంలో దుండగులు అటవీ బీట్ అధికారి చిత్తూరు ఈస్ట్ డివిజన్కి చెందినవారు. వీరు జూలై 12, 2011 వీరు విధికి సంబంధించిన స్టాఫ్. వీరిని డిసెంబర్ 15, 2013 తారీఖున విధి నిర్వహణలో సెప్టెంబర్ 23, 1992 మార్కాపురం డివిజన్కి సంబంధించి స్మగ్లర్లు ఇతని మీద దాడి చేసి చంపడం జరిగింది. మన అటవీ సంపద అయినటువంటి ఎర్రచందన అడవులను కాపాడటంలో భాగంగా అటవీ సిబ్బంది స్మగ్లర్ చేతితో చనిపోవడం బాధాకరం. స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేయడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. విలువైన అటవీ సంపదను తొలగొట్టడానికి ప్రయత్నించే స్మగ్లర్లను ఎదుర్కోవడం కోసం మరియు విధి నిర్వహణలో సిబ్బంది ఆత్మరక్షణ కొరకు వారిలో ధైర్యం కల్పించడానికి ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అధునాతన ఆయుధాల కొనుగోలు మరియు సరఫరాను వేగవంతం చేసి గత సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 1939 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు 22 మంది అటవీ రక్షణ నిధి ఆస్తులు బాసినారు. వాటి అటవీ అమరవీరుల దినం సందర్భంగా అటవీ పరిరక్షణ కోసం, వన్యప్రాణి సంరక్షణ కోసం సుప్రీం సాక్రిఫైస్ చేసినటువంటి మన సిబ్బందికి నివాళులు అర్పించడానికి మనందరం కూడా ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 22 పీపుల్ అంటే 22 మంది, అంటే ఇంక్లూడింగ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్,
ఇన్హాస్పిటబుల్ కండిషన్స్లో పనిచేస్తూ స్మగ్లర్స్ దాడిలో మోస్ట్లీ స్మగ్లర్స్ దాడిలో చనిపోయిన మన కొలీగ్స్, మన సిబ్బంది అందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పించడం అంటే మనము రీడెడికేట్ చేసుకొని మన విధి నిర్వహణలో సిన్సియర్గా పని చేయడమే చాలా పెద్ద ఘన నివాళి. ఈ సందర్భంగా 2-3 విషయాలు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. కొన్ని విషయాల్లో అటవీ సిబ్బంది చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడంలో కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ కొంత జాప్యం జరిగింది. కొన్ని విషయాల్లో చాలా వరకు అవన్నీ రీడ్రెస్ చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడైనా రిమోట్ కార్నర్లో ఎక్కడైనా ఏ సిబ్బందికైనా కూడా చనిపోయిన వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా కష్టం కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేసి ఇమీడియట్గా అడ్రస్ చేయడానికి హెడ్ క్వార్టర్స్లో అంటే పీసీసీఎఫ్ ఆఫీస్లో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఒక డెడికేటెడ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా కూడా అంటే ఇట్స్ అన్ అపీల్ ఐఎమ్ మేకింగ్ టు ఆల్ ది పీపుల్ అండ్ ఆల్ ది గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ అండ్ మినిస్టీరియల్, మీ నోటీస్కి ఏదైనా వచ్చినా కూడా చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఫలానా ఇబ్బంది ఉంది అని మీ నోటీస్కి వచ్చినా కూడా బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ ఆర్ కైండ్లీ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ది స్పెషల్ మానిటరింగ్ సెల్. సో దిస్ ఇస్ వన్ అపీల్ ఐఎమ్ మేకింగ్. ద సెకండ్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వెసులుబాటు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఎవరైనా చనిపోతే వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అట్లాంటి స్కీమ్ ఒకటి తీసుకురావాలి అనేది ఒక అపీల్ అయితే ఒకటి రావడం జరిగింది ఫ్రమ్ సర్వీస్ అసోసియేషన్స్. అండ్ ఫ్రమ్ దిస్ డయాస్ ఐఎమ్ జస్ట్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ అవర్ స్పెషల్ సిఎస్, హూ ఈజ్ ఎ హ్యూమనిస్ట్, హూ ఈజ్ డిసైసివ్ అండ్ ఈజ్ వెరీ ఫాస్ట్. Sir, we will be submitting a proposal to the government, sir. This is called Bhadrata scheme, wherein we will be paying some insurance premium to some identified insurance company. In the event of unfortunate incident where our people lose life, their family will be taken care of with the insurance claim that will come to them, sir. So we will be formulating a proposal, sir. We have already had a preliminary discussions with some banks and insurance companies. So we'll form up those proposals and we'll get back to you, sir. And with your support, the many people who are working in the inhospitable conditions, they will be benefited. ఇంకొక విషయము, ఫీల్డ్ లెవెల్లో అంటే డివిజన్ లెవెల్లో కానివ్వండి, సర్కిల్ లెవెల్లో కానివ్వండి, ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఈజ్ ఎ స్కీమ్ అవైలబుల్ అండ్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ద మినిమం పాసిబుల్ డిలే. whoever is eligible to get employment, వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. 1-2 విషయాల్లో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా చూశాను, నేను అన్అవాయిడబుల్ డిలేస్ అయితే జరగడం చూశాను నేను. సో అట్లాంటిది ఎక్కడ కూడా పిల్లలకి ఉద్యోగం ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళ రిటైర్మెంట్ కాదు డెత్ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కానీ వీ హ్యావ్ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్. అది చేసి వాళ్ళకి, బికాస్ దే మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఇన్ ప్రొటెక్టింగ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, అండ్ దిస్ ఈస్ ద ఇంతకంటే ఘనమైన హోమేజ్ మనం పే చేయగలిగేది ఏమి లేదు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని, అండ్ గవర్నమెంట్ ఆర్ ఆల్సో వెరీ వెరీ కోఆపరేటివ్. ఎందుకంటే ఎనీ పెండింగ్ ఇష్యూ దట్ ఈస్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ అవర్ స్పెషల్ సిఎస్, the things are getting addressed, things are getting resolved, and GOs and memos are being issued. So ఇంతకంటే మంచి అవకాశం లేదు. సో భద్రతా స్కీమ్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం సార్. కైండ్లీ హెల్ప్ us in getting it through, sir. So thank you very much.
సెంట్రల్ గవర్నమెంట్ ఒక టీం ఫామ్ చేసింది 7 లైన్ మినిస్ట్రీ నుంచి మినిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి. దానిలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీ రే గారు దీనికి టీం లీడరు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నుంచి, మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంటు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సు అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్. ఈ విధంగా 7 మెంబర్స్ టీం ఈరోజు పొద్దున మన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర రాష్ట్రంలో మొత్తం ఏమేమి డ్యామేజ్ జరిగినాయి దాని గురించి అక్కడ వాళ్ళు వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు. దాని తర్వాత ఒక 3 టీములుగా మేము అంటే వచ్చిన వాళ్ళం సెంట్రల్ నుంచి వచ్చిన వాళ్ళం 3 టీములుగా విభజించేసి ఒక టీం అనంతపూర్ వెళ్ళినది, ఒక టీం కృష్ణాలో చూస్తున్నది. మేము ఈ టీం ఏదైతే ఉందో ఇది గుంటూరు వచ్చినాం మేము. అయితే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, పెరిగిన తర్వాత ఈ ఫ్లడ్ డ్యామేజెస్, ఈ క్రాప్ డ్యామేజెస్ ఇవన్నీ శాటిలైట్ ద్వారా చూసేసి మీరు చేయొచ్చు కదా అని కొంతమంది పెద్దలు అంటున్నారు. అంత మీద నుంచి వెళ్ళి డ్యామేజ్ అయితే ఎండిపోయినది అనుకో ఎండిపోయినట్టు కనిపిస్తుంది, డ్యామేజ్ అయితే అది కింద పడితే కనిపిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూసినాక తెలుస్తున్నది పైన ఏంటిదంటే పచ్చగా ఉన్నా కానీ కింద మొత్తం ఎండిపోయినాయి. ఏది కానీ అరటి తోట చూడు అదే పరిస్థితి, మన పసుపు తోట చూడు అదే పరిస్థితి, ఇంకా వేరే ఏ తోట చూసినా కానీ పపాయ తోట చూడు అదే పరిస్థితి. జామ కూడా ఇంత బలం కల్లా జామ చెట్టు ఏంటిదంటే దాని కాయలు ఇట్లా ఎండిపోయినాయి. సో ఇది కాబట్టి ఏంటంటే ఆన్ ది స్పాట్ అసెస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడికి వచ్చినాక తెలిసింది అది ఏమున్నది అసలు ఏడుపు తప్ప ఏం లేదు రైతులకు ఈ డ్యామేజెస్ తోటి. మనకు అనిపిస్తున్నది అరే 20% డ్యామేజ్ అయిందా, 30% డ్యామేజ్ అయిందా, ఆఫీసులో పోస్తుంటే అట్లా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేది చూస్తే అసలు నిల్చున్న క్రాప్ కూడా అది పనికి రాదు. వైరస్ అది అది మనకి దేని కింద ఇది కాలమిటీ కింద ఏమన్నా క్లాసిఫికేషన్ అది టెస్ట్ కింద పెస్ట్ కంట్రోల్. ఎస్ ఓకే ఓకే ఓకే. మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. స్థాయిలో మన మనుగడ కొనసాగాలని ఈనాడు అమూల్ సంస్థ ద్వారా మన రాష్ట్రంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆర్థిక భాగస్వామ్యం టాస్క్ ఫోర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్లనే మనం విలేజ్ టాస్క్ ఫోర్స్ కన్స్టిట్యూట్ చేసేటప్పుడు మేము ఆలోచించేసి ఎవరైతే విలేజ్లో ప్రజలతో బాగా నిత్యం సత్సంబంధాలు ఉన్నాయో ఆ ముగ్గురిని ఐడెంటిఫై చేశాం. ఆ ముగ్గురు సినిమా 4 విజయవంతం కావడానికి 4T. ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్. ఆ సంఘానికి ఆ సంఘం మీద త్రీ-టైర్ పాలసీ. అదే త్రీ-టైర్ పాలసీని మనం సంఘం యొక్క కూర్పులో కూడా సంఘం ఎలా పనిచేస్తున్నటువంటి దానిలో కూడా ఉండేటువంటి ఈ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఇవి జిల్లా డైరీ యూనియన్ దాని కింద పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఈ జిల్లా యూనిట్లన్నీ కూడా స్టేట్ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి దాని కింద ఒక సమాఖ్యగా ఏర్పడుతుంది. సో స్టేట్ లెవెల్లో ఏపీటీడీబీ ఉంటుంది, ఏపీటీడీసీ. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో డైరీ యూనియన్ ఉంటుంది. కింద గ్రామ స్థాయిలో ఎంపీయూఎస్ఎస్ మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఉంటుంది. బైలాస్ ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉల్లంఘించకూడదు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1994 కింద మెంబర్షిప్ విధానం ఏంటి, సొసైటీ ప్రమోటర్, చీఫ్ ప్రమోటర్ షేర్ ధనం ఎంత ఉంచుకోవాలి, ఎంత షేర్ క్యాపిటల్ ఉండాలి, మెంబర్స్ ఎంత షేర్లు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి వారి యొక్క ఏంటంటే
వాళ్ళు పీరియాడికల్గా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వీళ్ళు మేనేజింగ్ కమిటీ మీటింగ్స్ కూడా జరగాలి. సో ఇటువంటి గైడ్ లైన్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా ఆ బైలాస్లో ఉంటుంది. సో ముఖ్యంగా అసలు కోఆపరేటివ్ వ్యవస్థ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు అంటే దీనికి చట్టబద్ధత ఇందాకే మనం అనుకున్నాం, వాళ్ళు ఎవ్వరు కూడా మోసం చేయడానికి అవకాశం లేదు. పరికరాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటరైజ్. తర్వాత జీవన బాగా చదివే పిల్లోడి పక్కన మా అబ్బాయిని కూర్చోబెట్టండి, మా అమ్మాయిని కూర్చోబెట్టండి అని ఈ రెండు ఫిలాసఫీని కలిపి మనం బాధ్యత కూడా ఈ సంఘ సభ్యులకు చైతన్యవంతం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈ 19 ఆర్బీకేలో మీకు కావలసినటువంటి మీటింగ్లు పెట్టి గ్రామ సభలో కానీ ఈ సహకార సంఘాల యొక్క ప్రయోజనాన్ని ఆ సభ్యులకు తెలియజేసి వారిని మోటివ్ చేసుకొని ఈ సహకార సంఘాలు విజయవంతం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మొట్టమొదటి రేపు మనం ప్రపోజల్ సొసైటీ అంటే సొసైటీ ప్రారంభించుకోవడానికి మనం ఏం చేయాలనేది చెప్పున్నారు. కానీ ఇంకొకసారి చెప్తున్నాను, మనం రేపు గ్రామ సభలు పెట్టినప్పుడు మనం మిల్క్ ఎవరైతే పోస్తారో వాళ్ళందరితో మనం మీటింగ్ పెట్టినప్పుడు అందులో 11 మందిని మనం ప్రమోటర్స్ని మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. ప్రమోటర్స్ అంటే దీంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీలు ఫస్ట్లోనే రారు, మనకు బైలా ఏర్పడిన తర్వాతే. అంటే సొసైటీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది, 1 month 2 months వాళ్ళ నియమాలు ఇంకా పూర్తి బయలా నియమం అందరం రాలేదు మనకి. కనీసం మినిమం 1 month అయినా కంటిన్యూగా పోసి ఉండాలి వాళ్ళు పాలు. అది అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం పెట్టమని చెప్పి లేటెస్ట్గా వచ్చింది సార్. ఆ జాయింట్ అకౌంట్ రాయాలి కదా సార్, అక్కడ రిజిస్టర్లో ఇలాగ రాస్తాం కదా, ఇది రాసి మీకు ఇమ్మన్నారు కదా, అది రాసి ఉంది. అది లేటెస్ట్గా వచ్చిన గైడ్ లైన్స్ వారితో ఒక MOU ఎంటర్ అయ్యి ఈ డైరీ సెక్టర్లో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ అమూల్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే 13 జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుగా 3 జిల్లాలను ఎంపిక చేసి పైలట్ చేయడానికి నిర్ణయించారు. ఆ 3 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటి, మిగతా 2 చిత్తూరు అండ్ కడప ఉన్నాయి. ఇక్కడ 25 తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుని లాంఛనంగా ప్రారంభించడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అనే విషయం మనందరం గుర్తించాలి. కాబట్టి 25వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుని లాంఛనంగా ప్రారంభించాలంటే దానికి అవసరమైనటువంటి స్టెప్స్ అన్నీ కూడా మనం లెక్కేసుకొని మరి ప్లాన్ చేసుకొని అవసరమైనటువంటి అరేంజ్మెంట్ అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. ఇందాక సినారెడ్డి చెబుతూ ప్రపోజ్డ్ సొసైటీ అన్నారు, ఒక ప్రతిపాదిత సంఘం. అది ఏర్పాటయ్యి ఆ ప్రతిపాదిత సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్ పాలు 20వ తారీఖు నుంచి పోయాలి. అది మన ముందున్నటువంటి లక్ష్యం. సో లక్ష్యం అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, మనకేం ఛాయిస్ లేదు. ఇక్కడికి ఇచ్చేసినట్టు మీరు అందరూ కూడా ఈ 6 రోజులు అన్ని పనులు పక్కన పెట్టి ఈ పనే చేయండి. అన్ని పనులకి మేమే కదా చూసేది. సో నేనే చెప్పేటప్పుడు దేర్ ఇస్ నో ఛాయిస్ ఫర్ యూ. మీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ప్రెజర్ వచ్చినా సరే అది నా మీద చెప్పండి, నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. సో అది మీకు నేను ఫస్ట్, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని మనం గాలిలో పెట్టాలి అంటే దీనికి సంబంధించినటువంటి మెకానిజం అంతా కూడా కరెక్ట్గా ఎఫెక్టివ్గా పనిచేయాలి. టైం తక్కువ ఉంది కాబట్టి. సో అందు గురించే నేను వాస్తవంగా ఇది మండల స్థాయిలో మండల్ లెవెల్లో మేము ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్సు మీ అందరికీ వాళ్ళు ఓరియంటేషన్ కండక్ట్ చేసి ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులన్నీ పురమాయించి వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. బట్
ఈ కార్యక్రమానికి ఒకటి టైం తక్కువ ఉండడం, రెండు దీనికి చాలా ప్రాముఖ్యత ఉండడం. ముఖ్యమంత్రి గారు దీన్ని మా అందరికి చెప్పి 25వ తారీఖు నేను లాంచ్ చేస్తున్నానని చెప్పడం వల్ల మరి నేనే డైరెక్ట్గా విలేజ్ లెవెల్లో పనిచేసే ఫంక్షనరీస్ కూడా అటెండ్ చేయాలని చెప్పి ఈ ట్రైనింగ్ షెడ్యూల్ అంతా కూడా మేము ప్లాన్ చేసాం. ఇట్లా సైమల్టేనియస్గా 2 వెన్యూస్లో జరగాలని, స్పందన ప్లస్ ఇక్కడ. రేపు సాయంత్రానికల్లా మొత్తం ట్రైనింగ్స్ అన్నీ అయిపోవాలి. మీరంతా ఫీల్డ్కి వెళ్ళి ఒక మిషన్ మోడ్లో పనిచేయాలి. సో అందువల్ల మిషన్ మోడ్ అట్లా పనిచేయడం. సో మనం ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని ఇప్పుడు కాస్త పక్కన పెట్టాలి. అందు గురించి పేరు కూడా మేము మార్చాము. మామూలుగా డెవలప్మెంట్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, లేకపోతే అనిమల్ హస్బెండరీ ఆఫీసర్. ఈ ఆఫీసర్ అన్నప్పుడు కొద్దిగా మనకు కిక్ ఉంటుంది. ఆఫీసర్ కదా, ఎప్పుడు పని చేసినా ఏమవుతులే, ఓకే ఏదో చెప్తా ఉంటారు, అడుగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది ఇట్లానే. సో అందువల్ల ఆఫీసర్ లైన్లో పనిచేస్తే కుదరదు. అందువల్ల మేము ఏం చేసామంటే ఆ ఆఫీసర్ అనేటువంటి భావాన్ని మీ మైండ్లో నుంచి తీసేయడానికి మెంటర్ అని పేరు పెట్టాం. సో ఈ ప్రాజెక్ట్ని మరి పర్క్యులేట్ చేయడానికి, లేదా లాంచ్ చేయడానికి, లేదా ఎస్టాబ్లిష్ చేయడానికి మనం పెట్టినటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం ఏదైనా సరే మనం ఇల్లు కట్టాలి. సో ఒక ఇంటిని మనం నిర్మించాలంటే ఫస్ట్ దేనితో మొదలు పెడతాం? ఫౌండేషన్తోనే మొదలు పెడతాం, పునాది. ఫీల్డ్లో ఇప్పుడు మేము పెట్టినటువంటి ఈ హైరార్కీలో నా దృష్టిలో పునాది రాళ్ళు అంటే మనిషి నాగరికత మొదలు పెట్టినప్పటి నుంచి మనం ఈ అసోసియేట్ అయి బతుకుతున్నాం. కాబట్టి మనిషికి మరి ఈ పశువులకి ఉన్నటువంటి సంబంధం అది. మనకెంత చరిత్ర సంస్కృతి ఉందో వాటికి కూడా అంతే ఉంది. మనం కలిసి జీవిస్తున్నాం ఎప్పటి నుంచో కూడా. అట్లాగే మనిషి బతకడానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చే దాంట్లో ఒకప్పుడు ఇదే ప్రధానమైనటువంటి వనరులు ఉండే. అగ్రికల్చర్ డెవలప్ అవ్వక ముందు కూడా క్యాటిల్ ద్వారానే మనుషులు బతికే పరిస్థితి చారిత్రకంగా చూస్తే. పేదవాళ్ళకి ఒక అందరి ద్రాక్షగా ఉంటుంది. ఇది పటిష్టపరుస్తూ మనకు ఉన్నటువంటి ఈ ప్రతి హాస్పిటల్లోనూ నెల్లూరు గుడ్ మార్నింగ్ సార్. అందుకనే ప్రతి ఒక్కరికి, ఇన్ఫాక్ట్ ప్రతి అధికారికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న హాస్పిటల్స్ నడుపుతా ఉన్న ప్రతి అధికారికి ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ పథకం ఇంప్లిమెంటేషన్లో 4 అడుగులు ముందుకు వేసి గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈ పథకాన్ని నడిపించే విధంగా అడుగులు ముందుకు వేశారు. గత 17 ఏళ్ల కాలంలో కోవిడ్ కష్టాలు ఎన్నున్నా, ఆర్థికంగా కని విని ఎరగని ఒడిదొడుకుల్ని ఎన్ని ఉన్నా కూడా వైద్య ఆరోగ్య రంగం మీద మమకారంతో అడుగులు వేస్తున్నట్టుగా ఎంతగా మమకారంతో అడుగులు వేసామో 17 నెలల కాలం చెప్తుంది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీలో ఈరోజు 2434 చికిత్సల్ని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తూ అడుగులు వేస్తాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 1,42,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. మన అధికారంలోకి వచ్చిన వెంటనే
5 లక్షల దాకా ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పరిధిలోకి తీసుకోవచ్చు. అంటే నెలకు 40,000 రూపాయలు సంపాదిస్తామన్న ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీలోకి వర్తిస్తుంది అని చెప్పి తీసుకొచ్చు. దీనివల్ల దాదాపుగా రాష్ట్రంలో 99% మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ కుటుంబాలన్నింటికీ కూడా ప్రకటనపరంగా ఎలాంటి చికిత్స అయినా కూడా 1000 దాటితే చాలు అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే క్రమంలో అడుగులు ముందుకు వేశారు. ముందుగా జనవరి 3న 2020లో అంటే 2 సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లాలో 2059 వైద్య చికిత్సలతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. 2020 జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో 2059 వైద్య చికిత్సలతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి అదే సమయంలోనే మిగిలిన జిల్లాలలో అన్ని కూడా 1059 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే వాటిని 1313 చికిత్సలకు పెంచుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకున్నారు. ఇది జనవరి 3, 2020లో స్టార్ట్ చేశాం. మనందరి ప్రభుత్వం అధికారాన్ని రాకముందు కేవలం 1000 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే ఇది వెరీ ప్రిసైజ్ 1000 పెద్ద చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే అది కూడా సరిగ్గా నడిపే పరిస్థితుల్లో ఉండేది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఏ స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపే పరిస్థితి ఉండేది అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ కు 680 కోట్ల రూపాయలు బకాయిలు పడుతుంది. బకాయిలే 680 కోట్ల రూపాయలు ఉంటే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ పేషెంట్స్ ని ఏ మాదిరిగా ట్రీట్ చేసేవాళ్ళు వేరే చెప్పాల్సిన అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం అప్పుడుగా పెట్టిపోయిన నెట్వర్క్ హాస్పిటల్స్ కు సంబంధించిన ఆరోగ్యశ్రీ అప్పుల దగ్గర నుంచి తీర్చడమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తూ ఈ ఏడాది జూలై 16 నుంచి కర్నూలు, వైఎస్ఆర్, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం ఈ 8 జిల్లాల్లో కూడా 2200 వైద్య చికిత్సని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ రోజు మిగిలిన 6 జిల్లాలైన శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలో కూడా విస్తరించడం ద్వారా రాష్ట్రం మొత్తం మీద ఆరోగ్యశ్రీలో 2434 చికిత్సలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందనంటే దేవుడు దయచేసినందుకు, ప్రజలు దీవించినందుకు, మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం నీకు అయినందుకు చాలా సంతోషాన్ని పొందిస్తాను. దీనివల్ల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనసారా దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. वो सभी सिस्टम में एक कॉमन सॉफ्टवेयर होता है. सभी जगह जितने विलेज में पॉइंट चलेंगे वो हमारे एक ही कॉमन सॉफ्टवेयर से चलेंगे. ఇన్స్టాల్ చేసేస్తారు. దాంట్లో వచ్చేసరికి నేమ్, బ్యాంకు డీటెయిల్స్, లేకపోతే ఆధార్ మొత్తం లింక్ అయ్యి మొత్తం చేసి ఆ డేటా కనుక ఇచ్చేస్తే మీకు వచ్చేసరికి మెంబర్ గా ఉన్నది ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తారు. నెంబర్ 1, 2, 3, 4 అలా ఇచ్చేస్తారు. అదంతా కూడా కంపెనీ నుండి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. AMCS ఇంప్లిమెంటేషన్ లో ఒక మెంబర్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి.
తర్వాత మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను ఇందాక ప్రస్తావించాను. ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు అంటే కొన్ని ప్రోగ్రామ్స్ కానీ కొన్ని స్కీమ్స్ కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అది మనకు అంత ప్రజలు అట్లాంటి కార్యక్రమాలు ఎగ్జిబిట్ చేస్తారు. దాని ద్వారా మనం ఎస్హెచ్జిలో మరి 18,750 రూపాయలు ఎస్హెచ్జి మెంబర్స్ మనం ఏదో ఒక డేట్ పెట్టుకున్నాము. మరి ఆ డేట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరినీ మనం గుర్తించి ఈ డబ్బులు డైరెక్ట్ గా తీసుకుని వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాలకు సంబంధించి మనం అమలు చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో ఆ రకమైనటువంటి వాతావరణం మనకు ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఇదివరకే మరి నేను ఇందాకే చెప్పాను, మిల్క్ ప్రొడ్యూస్ చేయడం అనేది కొత్త యాక్టివిటీ అంటే ఎవరికో పాలు పోస్తున్నారు, సొంతంగా వాడుకోవడము, కొంత మిగులు ఉంటే ఊళ్ళోనే దాన్ని వినియోగించడము, లేదా ఇంట్లో ఎవరైనా సరే మరి యంగ్ పీపుల్ ఉంటే వాళ్ళు సైకిల్ మీద మోటార్ బైక్. मुझे पता नहीं आपको समझ में आया नहीं आया, लेकिन अगर मैं मानता हूँ कि मैंने जो भी आपको दिया sir, మొత్తం కూడా చూసుకోండి. Thank you for giving this wonderful opportunity, sir. And who are participating in this event and behalf of Amal, thank you. अभी हमने एक दो से अभी हम एक कोऑपरेटिव के बंदे हो गए, कोऑपरेटिव में काम करना है तो हम एक नारा लगाएंगे जिस पे हम काम करना जा रहे हैं उसमें అది అందరూ ఒకసారి కనుక మీరు ఒకసారి జై సహకారిక వచ్చేసరికి మా దేవి మహిళా మండలి కదా, మహిళా పాల ఉత్పాదదారుల సహకార సంఘం కాబట్టి అందరూ ఒకసారి సార్ వచ్చి జై సహకారి. जय सहकारिता, जय सहकारिता, जय सहकारिता. थैंक यू, बेस्ट ऑफ लक ऑल ऑफ यू. థ్యాంక్ యూ సార్. మూడంచెల విధానం కానీ ఆ ప్రైస్ సిస్టమ్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ वेल स्केल है जिसके ऊपर कैन रखे जाएंगे और उसमें जो भी मेंबर आएगा उसमें दूध डालता जाएगा, उसका वेट होगा, वो उसका ये वेट स्केल का वो रीडिंग है, जो इसमें जो वेट बताता है वो उसमें इंडिकेट करके उसमें उसका दिखाएगा भाई तेरा इतना वेट है. उसके बाद सैंपल मिल्क सैंपल टेस्ट के लिए लिया जाएगा, वो इससे वाइब्रेटर से मिक्स किया जाएगा, यानी कि उसको चमल करके ऑटोमेटिकली ये कर लेगा. उसके बाद ये फैट और एसएनएफ टेस्टिंग मशीन है, ये सैंपल को लगाएंगे, उसके बाद उसमें जितना फैट है एसएनएफ है वो रीडिंग करेगा. अब तक यहाँ से लेकर यहाँ तक की प्रोसेस जो भी है, वेट आया तो वेट अपने कंप्यूटर में डायरेक्टली ऑटोमेटिक जाएगा. फैट है तो फैट जो भी टेस्ट हुआ वो डायरेक्टली ऑटोमेटिक जाएगा, यानी बीच में कोई उसको सुधार सकता नहीं है. सिर्फ पर्ची निकालने के लिए ये डीपी है, इसमें कस्टमर के कोड नंबर डालेंगे, उसमें ये डेटा एंट्री होगी, उसके बाद यहाँ से प्रिंटर से पर्ची निकलेगी. ఇది వచ్చేసరికి వెయింగ్ స్కేల్ అంటారు. దీని మీద ఏదైతే ఉందో మిల్క్ క్యాన్ కనుక ఇందులో పెట్టేసి ఎవరైతే మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉంటారో దాంట్లో వచ్చేసరికి వాళ్ళు కనుక మిల్క్ కనుక పోసేసినట్టయితే వాళ్ళు ఎంత పోస్తారు, ఎంత క్వాంటిటీ పోస్తారు, ఇందులో మనకి డిస్ప్లే అయింది. ఆ తర్వాత వచ్చేసి శాంపిల్ తీసుకున్న ఇది వైబ్రేటర్, తర్వాత వచ్చేసరికి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ చెక్ చేయడానికి మిషన్ ఉంటుంది. ఈ వైబ్రేటర్ సహాయంతో మొత్తం వచ్చేసరికి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కూడా క్యాలిక్యులేట్ అయిపోయి మొత్తం డిస్ప్లే అయింది అనమాట. ఈ డేటాలో ప్రాసెస్ అయింది. మనం వచ్చేసరికి ఎవరికైతే మనం ఇందాక ఎగ్జాంపుల్ కోడ్ నెంబర్ 1, 2, 3 అని ఎవరో ఒక మెంబర్స్ నేమ్ కోడింగ్ ఇచ్చేస్తామో వాళ్ళు కావాలంటే అది డైరెక్ట్ గా అందులో మాడిఫై చేయడం. సిస్టమ్ ఏదైతే ఉంటుందో మానిటర్ ఉంటుందో అందులో సాఫ్ట్వేర్ ఉంటుందో కోడ్ నెంబర్ 1 ఎంటర్ చేయగానే డైరెక్ట్ గా ఎంటర్ ఇవ్వడంతో ఈ ప్రింటర్ ద్వారా వచ్చేసరికి మనకి రిసిప్ట్ వచ్చేసింది. మనకు అలానే వచ్చేసరికి 10 days కావాలంటే 10 days చూసుకోవచ్చు, లేదంటే మంత్లీ లైఫ్ టైం చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. ఆ లైఫ్ టైంలో కూడా మీరు ఎప్పుడు పోసారు, లేకపోతే ఎన్ని గంటలకు పోసారు, మిల్క్ మార్నింగ్ ఎన్ని గంటలకు పోసారు, ఈవినింగ్ ఎన్ని గంటలకు పోసారు, ప్రతిదీ ఆన్ రికార్డ్ లో ఉంటుంది. అది కూడా మొత్తం ప్రింట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. इलेक्ट्रिक पे चलने वाली, लेकिन अगर दूध के टाइम पे मिल्क कलेक्शन के टाइम पे लाइट नहीं है तो कैसे चलाएंगे भाई इसको, है? वो भी सॉल्यूशन है हमारे पास. ये रहा, ये बैटरी है यूपीएस, ये 2-3 घंटे तो आराम से पावर देगी, यानी कि उसमें पावर स्टेबलाइज होगा, पावर इसमें रहेगा तो 2-3 घंटे हमारा जो भी कलेक्शन करना है, अगर बिजली चली गई
तो इसी सिस्टम से हम अपना सिस्टम चला सकते हैं। మధ్యలో కనుక ఒక 2-3 అవర్స్ కనుక మనకు దాని మీద కూడా రన్ చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ నుంచి 3 అవర్స్ దాకా మనకు బ్యాటరీ మీద రన్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఆ ఇబ్బంది కూడా లేకుండా మనం దాన్ని సెట్ చేయడం జరిగింది అన్నమాట. 1 घंटे या 1.5 घंटे जो भी आपको बताया है, जो मैंने आपको बताया, वो तो पूरा चार्ट बन के आएगा. वो सोसाइटी को हम चार्ट देंगे और वही चार्ट हमारे सॉफ्टवेयर में इंस्टॉलेशन होगा. यानी कि अपने आप वो पैसे कैलकुलेट कर लेगा फैट और एसएनएफ के हिसाब से, है? तो वो भी इंस्टॉलेशन हमारा कॉमन सॉफ्टवेयर में सब है. ठीक है. और ఒక విధానాన్ని రూపొందించారు. ఈ మార్పులు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అట్లాగే మనకు ఈ డైరీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా కొత్తవేం కాదు. నాకు తెలిసి మనం ఈ భూమి మీద మనిషి జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి మరి ఈ ఏదైతే మనకు ఈ పాల ఉత్పత్తి అనేది ఉందో అది జీవన విధానంలో భాగమై ప్రధానంగా చాలా కుటుంబాలకి వ్యవసాయంతో పాటు మరి పాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒక క్రిటికల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ఇంకా మనం ఒకసారి మరి చారిత్రకంగా లోపలికి వెళ్తే ఒకప్పుడు ఈ ఆస్తిపాస్తులు కానీ తర్వాత ఈ వ్యవసాయానికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా అప్పుడు ఉత్పన్నం అవ్వక ముందే మరి కేవలం మనుషులు బతకడానికి మరి ప్రధానంగా క్యాటిల్ మీదే ఆధారపడి జీవించినట్లు మనకు దాఖలాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వ్యాపార లావాదేవీలు కూడా ఈ క్యాటిల్ బార్టర్ సిస్టంలో మరి ఎకనామిక్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు కూడా మనకు అవగతం అవుతుంది. సో అంత చరిత్ర ఉన్నటువంటి కార్యకలాపాలు కొత్త ఏం కాదు. అయితే మన అందరం అర్థం చేసుకోవాల్సింది మరి ఏవైనా సరే కార్యకలాపాల సమాజంలో భాగంగా మరి కాలానుగుణంగా మార్పులు చేర్పులు వస్తుంటాయి. అట్లాగే మరి మనం ఏ సెక్టర్ తీసుకున్నా అట్లా చూసినప్పుడు ఇప్పుడు కూడా మెరుగైనటువంటి పద్ధతిలో కార్యకలాపాలు నిర్వహించడానికి ఎప్పుడు కూడా మరి మనం మంచి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే అట్లా చూసినప్పుడు కోఆపరేటివ్ మూమెంట్ కూడా నాకు తెలిసి కొత్త ఏం కాదు భారతదేశంలో. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కోఆపరేటివ్ మూమెంట్ అనేది చాలా సెక్టర్స్లో ఇంట్రడ్యూస్ అయ్యింది. దానికి ఏమీ అనుమానం అవసరం లేదు. మరి ఈ రోజున మనం చూసే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అట్లాగే చాలామంది ఏదో ఒక వృత్తి మీద మరి ఆధారపడి జీవించే వాళ్ళు కూడా కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టుకున్నారు. ఉదాహరణకి ఇప్పుడు చేనేత సంఘాలు అంటాము, లేకపోతే ఇంకా అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మరి పిఎస్సిఎస్ అగ్రికల్చర్ సెక్టర్లో ముఖ్యంగా రైతులకి పెట్టుబడి కోసం మరి ప్రాథమిక సహకార సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాలు ఇట్లా మనకు నాకు తెలిసి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కొత్త ఏం కాదు. అట్లాగే ఈ మిల్క్ ప్రొడక్షన్లో కూడా గతంలో మరి సొసైటీస్ ఉన్నాయి. అయితే సంభవ్ ఈ ముఖ్యంగా డైరీ సెక్టర్లో కొద్దిగా నిస్వార్థంగా ఈ సెక్టర్ దాని పాటికి స్వతంత్రంగా స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకొని బలోపేతం అవ్వాలన్నటువంటి ఒక ఆలోచన సంభవ్ కాస్త అది మిస్ అయిందా. సో దానివల్ల ఏమైందంటే కాస్త అది అవిచ్ఛిన్నంగా నడవడం అనేది మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో. అట్లాగే మరి ఈ సెక్టర్లో వచ్చిన మార్పుల దృష్ట్యా కూడా ప్రైవేట్గా చాలా డైరీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు కూడా ఈ మిల్క్ కలెక్షన్ చేయడం మనం చూస్తా ఉన్నాం. దాంట్లో కొంతమంది కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ బాగానే పనిచేసేవి ఉన్నాయి. మరికొన్ని సరిగా పనిచేయక జనాల దగ్గర మరి రైతుల దగ్గర ఏమో పాలు తీసుకుని వాళ్ళకు సకాలంలో
ఆ పాలకు సంబంధించి పేమెంట్ చేయకపోవడం, ఒకవేళ చేసినా కూడా సకాలంలో చేయకపోవడం, అట్లాగే క్వాలిటీ విషయంలో అటు ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే కలెక్షన్ చేసేటువంటి సంస్థలు కానీ ఎవరు కూడా దృష్టి పెట్టకుండా నడుస్తూ ఉన్నారు. అట్లాగే ఓ పక్క క్యాటిల్ పాపులేషన్ పెరిగే విధంగా కూడా ఆలోచన చేయకపోవడం, మరి ఉన్న క్యాటిల్లో ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేయాలనే విషయంలో కూడా దృష్టి పెట్టకపోవడం. ఇప్పుడు మనకంటే ఎన్నో చిన్న దేశాలు మనకంటే తక్కువ క్యాటిల్ పాపులేషన్ ఉండి మనకంటే ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అట్లాగే క్వాలిటీ పరంగా చూసినా కూడా మరి భారతదేశంలో క్వాలిటీ ఇంకా కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో క్వాలిటీతో పోల్చినప్పుడు మనం చాలా వెనకబడి ఉన్నామని చెప్పాలి. సో ఏదేమైనప్పటికీ డైరీ సెక్టర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ కన్స్ట్రైంట్స్ ఈరోజు కూడా రూరల్ ఎకానమీలో ముఖ్యంగా బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ లైవ్లీహుడ్గా ఇది ఈరోజు కూడా వ్యవహరిస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి డైరీ సెక్టర్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలి. ఆ మార్పు యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అంటే మరి అది ఈ మిల్క్ ప్రొడ్యూస్ చేసే వారి యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలి. సో ఈ దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిందని చెప్పి ఈరోజు మనం ఖచ్చితంగా చెప్పాలి. మరి ఈ రోజున ఈ డైరీ సెక్టర్లో భారతదేశంలో అగ్రగామిగా వ్యవహరిస్తున్నటువంటి అమూల్. సో అమూల్ అనేది ఈరోజు ఒక బ్రాండ్ నేమ్. వాస్తవంగా మరి పేరు అది యాక్చువల్గా దాని అసలు పేరు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఉందో అట్లాగే గుజరాత్లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అన్నటువంటి ఒక కంపెనీ, ఫెడరేషన్ నేచర్ ఉన్నటువంటి ఒక కంపెనీ వాళ్ళు అమూల్ అనే బ్రాండ్ మీద ఈ రోజున అంతర్జాతీయంగా మరి ఖ్యాతి గడించి మరి అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ డైరీ డెవలప్మెంట్ డైరీ యాక్టివిటీస్లో వాళ్ళు పాటించడం వల్లనే ఈ రోజున వాళ్ళు నిలకడగా ఈ వ్యాపారం చేస్తూ అటు ఎవరైతే పాలు ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాలని మరి కాపాడుతూ అట్లాగే ఈ డైరీ సెక్టర్లో మరి మిల్క్ నుంచి మిల్క్ వినియోగదారునికి ఏ రకంగా అందిస్తే వినియోగదారుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అతనికి సంతృప్తి కలిగే విధంగా, అట్లాగే ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తే మనం ఇంకా అవి మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే డిఫరెంట్ టార్గెట్ పీపుల్ని టార్గెట్ చేస్తూ ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేయడం. సో అమూల్ అంటే ఈ రోజున ఎవరైనా సరే కళ్ళు మూసుకొని ఆ ప్రోడక్ట్స్ని కొనే స్థితికి మరి ఈ బ్రాండ్ మీద అమూల్ పనిచేస్తూ ఉంది. సో అయితే మరి ఈ ప్రాజెక్ట్ని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఒక గట్టి ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. మామూలుగా మనందరికీ మనం గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ప్రోగ్రామ్స్ లేదా స్కీమ్స్ లేదా యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో మనం గణనీయంగా అనుభవాన్ని సాధించాం. అయితే మరి ఇట్లాంటి ఒక ప్రాజెక్టుని మనం మరి అది సర్క్యులేట్ చేయాలంటే క్షేత్రస్థాయిలో మనం రొటీన్గా చేస్తే ఇది అవ్వదు అనేది నాకు అవగతం. అందు గురించే ఈ ప్రాజెక్టుని ప్రకాశం జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన లాంచ్ చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసి మరి 13 జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాకుండా మరి ముందుగా ఈ ఏ రకమైనటువంటి సాధక పథకాలు ఈ ప్రాజెక్టు అమలు చేసే ప్రక్రియలో మనకు ఎదురవుతాయి,
అనే కోణంలో మొదట 3 జిల్లాల్లో దీన్ని పైలట్ బేసిస్ మీద మరి టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 3 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటి, మిగతా 2 మరి కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. సో అందు గురించే మనం పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి మనం మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని గట్టిగా దీన్ని మనం అప్డేట్ చేయడానికి, ఆ తర్వాత స్టెబిలైజ్ చేయడానికి మనందరం కూడా ఈ అమలు ప్రాజెక్ట్ టీమ్ లాగా పనిచేయాలి. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశానికి విచ్చేసిన గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సాంస్కృతిక మరియు యువజన అభివృద్ధి శాఖల మాచివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, శ్రీమతి వెంకట సత్యవతి గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం. డెఫినెట్ గా మన గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఓకే సార్, అదొకటి. నమస్కారం అండి. ఈరోజు విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఆర్సీ చైర్మన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కన్నబాబు గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన గౌరవ రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి, జిల్లా మంత్రి గారికి, వేదిక పైన ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, సమావేశానికి విచ్చేసిన శాసన మండలి, శాసనసభ్యులు, జిల్లా అధికారులు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు డిఆర్సీ మీటింగ్కి ప్రధానంగా 8 అంశాల ముందు అనుకున్నాం సార్. బట్ దాన్ని స్లైట్గా ఇప్పుడు ఉన్న మనకి రెలవెన్స్ని దృష్టిలో పెట్టుకుని టోటల్గా 11 ఐటమ్స్ని తీసుకున్నాం. వ్యవసాయ శాఖకు సంబంధించి సార్, ముఖ్యంగా రబీకి సంబంధించిన ప్రిపేర్డ్నెస్, రాబోతున్న రబీ సీజన్కి కొంచెం ఇప్పుడే మనకి కోతలు అవి జరుగుతున్నాయి సార్ గ్రామీణ ప్రాంతాల్లో. రాబోతున్నటువంటి రబీ పంట సీజన్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అటు విత్తనాలకు సంబంధించి కానీ, ఎరువులకి సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం అందజేస్తున్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, మరి ముఖ్యంగా ఇటీవలే 2వ విడత మనం రైతు భరోసా కూడా మొదటి విడతలో మనం 7,500, ఇటీవల మనం ముఖ్యమంత్రి గారు మళ్ళీ 4,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది సార్. సో వీటి గురించి వ్యవసాయ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ప్రధానంగా కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా పరిస్థితి, తర్వాత ఈ మున్ముందు కూడా మనకి రాబోయే రోజుల్లో మెల్లిగా బడులు అవి తెరుస్తున్న నేపథ్యంలో, ఎకానమీలో అన్ని సెక్టర్స్ కూడా ఓపెన్ అవుతున్న నేపథ్యంలో మనం అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి వాటి మీద సార్. నాడు నేడు పథకం, అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఈజెస్లో పెద్ద ఎత్తున జిల్లాలో మనం చేపడుతున్నటువంటి భవన నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ, దాంతోపాటుగా మనం చేపడుతున్న అంగన్వాడీ నిర్మాణాలు కానీ, ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి